హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మేమైతే ఒకరోజు మా పొలంలోకి అయితే వెళ్ళామండి, మామిడి తోటలోకి. ఇక్కడ జామకాయలు అదేవిధంగా పనసపిండి కూడా అయితే పెరుక్కొని వచ్చాము. ఇలాగా మా పిల్లలము, మా హస్బెండ్, నేను అయితే వెళ్ళాము. 4 మెంబర్స్ ఊరికి వస్తూ అయితే ఇలాగా పొలంలోకి వెళ్ళేసి జామకాయలు తీసుకొని ఇంటికి వెళ్దామనేసి అయితే వెళ్ళామండి. వీడియోను లాస్ట్ వరకు అయితే చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ఇక్కడ చూసారా, మా జ్ఞానిక అయితే దారి నడవడానికి కూడా అయితే చేత రావడం లేదు. ఇలాగా సైడ్ అయితే నడుస్తూ ఉంది. ఇలాగా దుక్కు తిన్నటువంటి చేనులో అయితే మనము మధ్యలో నడిచామనుకో పడిపోతామండి. జ్ఞానిక అయితే స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటుంది, కానీ ఇలాగా ఆల్రెడీ మా అత్త మా మామగారు అయితే పొలంలోకి డైలీ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు నడవడం వలన ఇలాగా కొంచెము దారి అయితే పడింది. దాని బడితో నడచమంటే అలా కాకుండా పక్కన అయితే నడిచేస్తూ ఉంది. నేనైతే చక్కగా నడచమని చెప్తూ ఉన్నా సరే పాపం తెలియడం లేదు. ఇలాగా లేఖన అయితే ముందు వెళ్ళిపోయింది. తర్వాత మేమిద్దరం స్లోగా అయితే వెళ్ళామండి. వాళ్ళ నాన్నబడితో అయితే లేఖన వెళ్ళిపోయింది. ఇలాగా చెట్టు కింద వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. మోటార్లు పోయే కరెంట్ అండి ఆ రోజు అయితే మధ్యాహ్నం నుంచి, అందువల్ల వాటర్ కూడా అయితే వాటర్ పైపుల్లో వాటర్ వస్తూ ఉన్నాయి. చూసారా క్లైమేట్ అయితే ఎంత బాగా ఉందో. మేము ఇలాగా 5 అలాగైతే చేలోకి వచ్చామండి. ఎంత బాగుందో, ప్రశాంతంగా అయితే ఉంది పొలంలో. మా వారైతే ఇలాగా పనస చెట్టు కిందకైతే వచ్చారు. ఇలాగా ఒక పనస పిందెనైతే కోసుకున్నామండి. ఈ కాయతో మనము కర్రీ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు అంట. నేను కూడా యూట్యూబ్లో చూసి పనసకాయతో 65 అయితే చేశానండి, చాలా బాగా వచ్చింది. లాస్ట్లో అయితే రెసిపీని కూడా కొంచెం యాడ్ చేశాను, చూసేయండి. ఇలాగా ఈ పనస పిందెను కూడా అయితే కోసుకున్నాము. ఇది కొంచెము ఒక చోట అయితే మొదల్లో ఇలాగా కొద్దిగా నల్లగా ఉన్నింది, అందువల్లనే దీనికి అయితే కోసేసాము. ఇలాగా పనసకాయలు ఎక్కువగా పాలు కారుతూ ఉంటాయి కదా, చూసారా ఎంతగా కారుతూ ఉన్నాయో. ఇది ఒక చోటనైతే పెట్టేసి తర్వాత జాంకాయలు కోసుకోవడానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ మా పిల్లలు కొంచెము డ్యాన్స్ కూడా అయితే వేశారు, మీరు కూడా అయితే చూసేయండి. ఇలా చూసారా, పనస చెట్టు అక్కడక్కడ కొన్ని కాయలు అయితే ఉన్నాయి. కొన్ని పెద్ద కాయలు అయితే కాసాయండి, కొన్ని చిన్న చిన్నవిగా ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పుడు పిందెలు అయితే పుడుతూ ఉన్నాయండి. చూసారా, కొన్ని అయితే ఎంత పెద్దగా అయ్యాయో. పనసకాయలు మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా చాలా ఇష్టము పనసకాయలు అయితే. కానీ ఇవి ఎక్కువగా తింటే వాయువు అనేసి అంటారు. ఎక్కువగా అయితే మరీ తినకూడదండి. నేను ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశాను. ఇవి ఎక్కువ తిని వాయువు అయితే తిన్నంతా నాకైతే కాలు అయ్యి, కానీ మరీ లిమిట్లో అయితే తినవచ్చండి, సీజనల్ ఫ్రూట్ కాబట్టి. చూసారా, ఇక్కడైతే సూర్యకిరణాలు అయితే డైరెక్ట్గా మా పైన అయితే పడుతూ ఉన్నాయి. అసలు ఎంత బాగుందో అండి. పొలంలో అయితే ఈవినింగ్ టైంలో అయితే వచ్చాం మేము. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న క్యారేజ్ అయితే తీసుకొని వచ్చాము టిఫను. ఇందులో జామకాయలు అయితే కోసుకొని వెళ్ళామండి. జామకాయలు అయితే చాలా బాగున్నాయి. మా పొలంలో పింక్ కలర్లో ఉంటాయి కదా లోపల, ఆ జామ పళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళే అయితే సింగింగ్ కూడా అయితే చేశారండి. అయిపోయిందా? ఈ విధంగా మా పిల్లలు ఇద్దరు కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. చేలో అయితే గడ్డి లేదండి, అప్పుడే దున్నిచ్చున్నారు, చాలా నీట్గా అయితే ఉన్నింది. ఇక్కడ చూసారా, మామిడి చెట్ల కింద అంతా నల్లగా అయితే ఉంది. చూసారా, చెట్ల పైన కూడా నల్లగా ఉంది. ఇది వచ్చేసి బంక్ అంటండి, ఎంత ఎక్కువగా ఉందో అందువల్లనే మామిడికాయలు ఎక్కువగా అయితే లేవండి, చాలా తక్కువ అయితే కాసాయి ఈసారి.
ఇప్పుడైతే జామ చెట్లకు అయితే వచ్చేసామండి. జామ చెట్లు కూడా అయితే ఇక్కడ 3-4 అయితే ఉన్నాయి, కానీ ఒక 2 జామ చెట్లు అయితే బాగా కాసాయి. ఇవి చాలా తీయగా అయితే ఉంటాయండి, కానీ కొన్ని హైబ్రిడ్లో ఉంటాయి కదా, ఇలాగ పింక్ కలర్లో ఉండేటివి అవి అస్సలు తీపి ఉండవండి. ఇవి అయితే నాటుకాయలు చాలా తీయగా అయితే ఉంటాయి. ఇలాగా జాంకాయలు కూడా అయితే కోసుకున్నాము, అప్పటికే బాగా పండిపోయాయండి. ఇవైతే చాలా కాయలు అయితే ఉన్నాయి. మా అత్తగారు కూడా ఆల్రెడీ కోసుకొని వచ్చి ఇంట్లో అయితే పెట్టిందండి, బాగా పండిపోయాయి. చూసారా, కొన్ని అయితే రామచిలుకలు కూడా అయితే కొట్టేస్తున్నాయండి. ఈ విధంగా పిల్లలము అందరం కలిసి జామ పండ్లు అయితే కోసుకున్నామండి. అన్నీ అయిపోయాయి, ఇప్పుడే అయితే అన్నీ మాగిపోయాయి కాయలన్నీ కూడాను. ఇలాగా పొలంలో అన్నీ అయితే ఉంటాయి కదా, జామ పండ్లు, సపోటా పండ్లు, అదేవిధంగా పనస పండ్లు, మామిడి పండ్లు. పల్లెల్లో అయితే మునక్కాయలు అన్నీ అయితే దొరుకుతాయండి. అదే సిటీలో అయితే మనము ప్రతిదీ కూడా అయితే కొనుక్కోవాలి. ఈ విధంగా హాలిడేస్లో వచ్చినప్పుడు అయితే మా పిల్లలు అయితే ఫుడ్ను కూడా అయితే తింటూ ఎంజాయ్ చేస్తారండి. చాలా వరకు అన్నీ మాకు పొలాలలోనే అయితే ఉంటాయి. మేమైతే బయట ఏమీ కొనాల్సిన అవసరం లేదండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అయితే అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయండి. అరటి పండ్లు అన్నీ అయితే ఉంటాయి. మాకైతే ఇలాగా జామ పండ్లు అన్నీ కూడా అయితే కోసుకున్నాము. చూసారా, జామకాయలు అయితే ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా కాయలు అయితే ఉన్నాయండి. కొన్ని అందనేటివి అయితే మా వారైతే కోస్తూ ఉన్నారు. ఇలాగా కింద అయితే 2 కాయలు ఉన్నాయండి, అవి కూడా బాగా పండిపోయాయి. అవైతే మా ఇద్దరు పిల్లలు వెళ్ళి చెరొక్కాయ అయితే వస్తారండి. వాళ్ళకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. చూసారా, రామచిలుకలు అయితే కొట్టేసాయి, ఎంత రెడ్గా అయితే ఉన్నాయో. ఇవైతే ఇలాగా ఒక చోట అయితే ఈ మునగ చెట్టు దగ్గర అయితే ఇలాగ పైప్ అయితే ఊడిపోయిందండి, డ్రిప్ పైపు. దాన్ని అయితే మా వారు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇదంతా వీళ్ళు బీచ్ అయితే అని అనుకుంటూ ఉన్నారండి. ఎక్కడ వాటర్ చూసినా సరే బీచ్ బీచ్ అని చెప్తూ ఉంటారు వీళ్ళు. మునక్కాయలు కూడా అయితే చాలా కాయలు ఉన్నాయండి, బాగా మేమైతే కోసుకొని వెళ్ళలేదు. ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా మునక్కాయలు అయితే ఉన్నాయి, అందువలనైతే తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడ కటవలో అయితే ఇలాగా తంబకాయలు కూడా అయితే ఉన్నాయండి, ఇవి కూడా బాగా ముదిరిపోయాయి. సరే, మునక్కాయలు అయితే ఎన్ని ఉన్నాయో. ఇలాగా పిల్లలు అయితే ఆ రోజు ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారండి. వాళ్ళైతే పిక్స్ తీయమని కూడా అయితే అడుగుతూ ఉన్నారు. చక్కగా అయితే ఉందండి పొలంలో అయితే. హాలిడేస్లో వెళ్ళినప్పుడు ఇలాగా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే. చూసారా, ఇలాగా పొలం అంతా కూడా అయితే చాలా అందంగా అయితే ఉందండి. టెంకాయ చెట్లు అన్నీ కూడా అయితే ఉంటాయి మా పొలంలో. ఈసారి టెంకాయలు అయితే ఎక్కువగా కాయలేదండి, ఎండలు ఎక్కువగా ఉండడం వలన అయితే. ఇలాగా అన్ని కాయలు కూడా అయితే టిఫిన్లో వేసుకొని తర్వాత ఇంటికైతే బయలుదేరామండి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే చల్లగా ఉండిందండి, కాసేపు అయితే కూర్చున్నాము. చూసారా, జాంకాయలు అయితే ఎంత బాగున్నాయో. వీళ్ళకైతే పొలంలో నుంచి ఇంటికి వెళ్దాము అయిపోతుందా అన్నా సరే అస్సలు కదలడం లేదండి. ఇంకా కొన్ని ఫొటోస్ తీయమని అయితే అడుగుతూ ఉన్నారు. పొలంలో పిచ్చుకల సౌండ్, క్లైమేట్ అయితే చాలా బాగుండిందండి. ఇలాగా అన్ని టిఫిన్లు అయితే వేసేసుకున్నాము. జామకాయలు అయితే ఇంకా పనసకాయలు అయితే చేతిలో పట్టుకొని వెళ్ళి స్కూటీలో డిక్కీలు అయితే వేసేసామండి. చూస్తారా, పిల్లలు ఇద్దరు అయితే కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారో పొలంలో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు వెళ్తూ అయితే మా ఊరికి
ఇక్కడ ఒక కుంట అయితే ఉంటుందండి. ఆ కుంటలో కలవ పూలు అయితే ఉన్నాయి. ఆ కలవ పువ్వులకైతే ఎప్పుడు టీకాలన్నా సరే ఎక్కువ వాటర్ వెళ్తూ ఉంటాయండి. ఇప్పుడు కొంచెం స్లోగా అయితే వెళ్తూ ఉన్నాయి. అందువలన ఇలాగా మా వారిని అయితే అడిగాను ఒక పువ్వు పీకమనేసి. ఇవైతే ఇక్కడ బయట కనిపించడం లేదండి, బాగా చీకటి అయిపోయింది. అందుకని ఫస్ట్లో ఒక చిన్న మొక్క అయితే ఉన్నింది, అదైతే తీసుకొని వచ్చారు. చూసారా, లోతు అయితే ఉండదండి చూడడానికి, కానీ ఇది చాలా లోతు అయితే ఉంటుందంట. ఇక్కడ ఒక చిన్న ఆకును అదేవిధంగా ఒక చిన్న మొక్క అయితే తీసుకొని వచ్చారు. మా పిల్లలైతే అక్కడున్నాయి ఇక్కడున్నాయని చెప్తూ ఉన్నారు, కానీ ఆ వాటర్లో బాగా చీకటి అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా అవి తీసుకొని అయితే వచ్చేసామండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ కాయలు అయితే కోసాము. చూసారా ఎంత పింక్ కలర్లో అయితే ఉన్నాయో, చాలా తీయగా అయితే ఉన్నాయండి. అదేవిధంగా పనసకాయతో అయితే ఇలాగా పనసకాయ 65 అయితే చేసామండి, చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.